నువ్వేంద్రా నన్ను బెదిరించేది మనిషి లెక్క కనబడలేనా నీ కంటికి దాసుకో ఇన్ని రోజులు దాచుకుంటా దాచుకోపో కుక్క బెదిరించాడు చెప్పేది కపోయిందట ఇగో నువ్వు బెదిరితే నా ఈగ కూడా బెదిరినావా కడతాపో నా ఇచ్చే ఉన్నప్పుడు కడతా పైసలు ఏమైందా మళ్ళీ ఓ గంతగానం సాగు తిట్టుకుంటాను అసలు ఏమైంది ఏగా చీరలు కాడ అంతా చెదలు పట్టినట్టు చేస్తాను రా గందికే పుల్ల పెట్టి గెల్లకిచ్చినట్టు వాని ఇంటికాంచి ఒళ్ళు పెట్టుకుంటానా అగో మందుగాడు సోపతి బొందల మాట పోదు కాదురా అసలు మీకెట్లా వచ్చిందిరా కయ్యం 4వ వందల బావదా మీ సోపతి చీ కంచంలో పోవైతే మంచంలో రాలినట్టేగా రవాంతం సోపతి ఎవరు రవాంతం తిరిగి పురపడ్డది అట్టి నిలువకిలాడాడు అంప అయితే అది నేను మిట్ట అయితే మరదలు అన్నట్టుంది నీ కథ లెక్కంది నాకు మక్కలు చేసి వచ్చినట్టు మొన్నటిదాకా అంతా తిరిగి ఆన్ బెల్ట్ చేపలేదు తాగితే మళ్ళీ ఎందుకు ఇట్లా ఇగో మొన్నటి దాకా వాందుకాలని ఉద్దరు తాగిన అవి 5,000 రూపాయలు దాకా అయినాయి ఇప్పుడు అవి తినే ఉద్దర పోతే లేకుంటే ఇటు మొక్కడ రాకని అంటాడు అలవాటు వడ్డపానం ఎట్లుకుంటుందిరా అందుకే తిడతాను వాడిని వాడు పుణ్యానికి పోసినప్పుడు లెక్క లేకుండా తాగినావు ఇప్పుడు వాడు పైసలు అనగానే తిట్టి సాపిస్తున్నావా ఎన్ని రోజులు పోతారా ఉద్దరా వాని పైసలు వానికి ఇయ్యవారా ఇక ఇయ్యవా అంటే నా ఇంట్లో ఏమైనా నిలవకున్నాయారా ఉంచి ఉద్దరు ఎందుకు తాగుతా మన నీ దగ్గర ఉంటి అని కడతా నా దగ్గర ఉన్నారా పైసలు నిన్ను మందులు వచ్చి తప్పున్నట్టున్నాయి కదా గట్ల కాదురా మందు లేక నాకే నాగినాట ఆడుతుంది ఒక 5,000 ఉంటి వానికి వారేస్తా నా దగ్గర ఉన్నారా చూడిగో ఒక్క పొట్ల పేమున్నాయి చూడు కావాలంటే ఇంటికా చెంకలాడుకో సంకల పిల్లి పెట్టుకో ఊరంతా లెంకుతావు నువ్వు ఏం మనిషిరా నువ్వు సంకల పిల్ల అంటే ఏంటిదిరా నీ పిల్లని అడ్డీలకు పైసలు అప్పిస్తుందట కాదురా మొన్న మా సంజయ్ 10,000 రూపాయలు ఇచ్చిందట 3 రూపాయల చొప్పున ఆమెను అడుకుంటేందిరా ఏమో ఈసలేదు అത്ര అంతా నా పిల్ల నాకు తెలియకుండా అడ్డీలకి ఇస్తుందా ఈ పని ఇదే పడిసని చెప్తాంది నా చెవులో ఏ ముచ్చట పడకుండా ఇది అడ్డీలకి ఇస్తుందా మరి నిజమా వద్దామా ఏ అడిగే చూస్తా అవునికా ఏయ్ మరి మంచిలేవే నీకోసం మామ కొడుకొచ్చిండు ఎందుకో ఆ ముచ్చట అటెక్క చెప్తా గానీ నువ్వు నాకు తెలియకుండా పైసలు వడ్డీలకి దింపుతాను వాడగా ఇది ఎప్పటి సంగతి చేస్తాను నాకు తెలియకుండా ఎవడు చెప్పింది నీకు అమ్మొచ్చడా బోకరోళ్ళ మాటలు పట్టుకొని కాకరపోతలు పేలుతున్నావు కానీ నా దగ్గర పైసలు ఏడున్నాయి వడ్డీలకి అన్ని బరబరగానే ఆఖరి తిట్లు నాయన్నట్టు నీ దగ్గర లేనిదే కాగితం రాసుకొని ఇస్తాను అందరికి నాకు తెలియాలనుకుంటాను కానీ మళ్ళీ ఎందుకే మలుపుపోయే మాటలు మాట్లాడుతున్నావు అరే నేనే పైస గోస పడుతుంటే యాస మాటలు ఎందుకు నీకు గంత కుప్పే నా దగ్గర ఉంటే గింత తిప్పలు ఎందుకు పడతా మీట్ల మీద కూర్చుంటే లోట్లు లెక్క పెట్టబోదునా నువ్వు ఆ పవన్ గారి పిల్లలకి పైసలు ఇచ్చిన సంగతి నాకు మాయరికే కానీ నాకు ఒక 5,000 ఆ చీరలు కానీ దుకాణంలో కట్టే అడుగుతాడు వాడు నువ్వేం తెచ్చినావని కట్టాలి దుకాణంలో ఉండని అని ఉప్పు తెచ్చినావా అన్నని అని పప్పు తెచ్చినావా ఇంట్లోకి తలిగిన వాళ్ళందరికి దాల్పించుకున్న తందనాలు ఆడితే ఆ పైకి ఉప్పు అయింది నాకేంది తెరుకోపో నాకేంటిదంటే నేను ఈ మొగని కాదా అనే నీకు పట్టింపు లేదా లేకపోతే నా మానం పోయినాక పానం తీసుకున్న వాళ్ళు తోలని దాటిపోయి నీ అవగారింటి కాడ పడదామని చూస్తానవా ఏంది ఏ నువ్వు వరకు నాకు చిరుమంటది ఆటన్న మాటకి రూపాయి చూపిస్తావు ఎందుకు తానం పోసుకున్నంత అలకనా పానం తీసుకున్నంటే ఇప్పుడు నిన్నేమన్నా నువ్వేమంటలేవు కానీ చీరలు కాడ చెంగ ఎగురుతాడు పైసలు ఇవ్వని నేను దుకాణంలో కొని భయం దుడ్డే పిల్ల పడ్డట్టు పడతాను నా ఏంబడి జరిగే ఇజ్జత్ తీతండాడు తీర్తి తీపించుకో నా దగ్గర అయితే పావుల పైసలు లేదు నేనే అరగోసు పడుకుంటా పరిచిన పరదోలు ఎండుతున్నా ఎండకు నీకేం ఏర్పడుతుంది ఉడికే దాక్కుంటున్నావు ఉడికినాక తిని అవతల పడుతున్నావు అరే నన్ను నమ్మకుంటే అందరిలేక నాకు కూడా వడ్డీకియే మళ్ళీ నీ గడతా ఇంతనన్న పాప అనిపించలేదా నన్ను చూస్తే అరే నీకేమైనా రోగమా లేవంటే అదే రాగం తిత్తాను లేని ఎడకలు తెత్తా ఏమో ఇయ్యి అంటున్నావు నా దగ్గర ₹1 లేదు వాడేమో అట్లా ఇదేమో ఇట్లా అంటుంది ఎవరు నమ్మాలో ఎటు అర్థమైంది లేదా నా పైసలు ఎప్పుడు ఇస్తావు ఓర్ని అవ్వ ఏంది వీడు కళలకు కూడా వస్తాడు పైసలు లేకపోతే నా పానం తీసేటట్టున్నాడుగా నా పెళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో తెలుతలేవా ఎట్లా గది
దీన్ని అడిగితే ఇది పైసలు ఏడున్నదో చెప్పదు కానీ నేనే ఎన్నుకులాడుకుంటా. ఆడేమో నీ పిల్లలు వడ్డీలకి ఇస్తుందని నడ్డేసుకుంటే చెప్పి దీన్ని అడుగుతున్నావు పైసలు లేవేమి లేవంటుంది. ఎట్లా మరి ఎవరి మాటలు నమ్మాలి? బీరు వల్ల చూడాలి. ఏం చేస్తున్నా వీడా? ఏం లేదు, ఎక్కడ వచ్చిన వాసన వస్తే ఎన్నుకులాడుతానా. నువ్వు పొద్దున తానం చేయలే? బల్పు మాటలు మాట్లాడినావు అనుకో తోటకూర కోసినట్టు కొత్త. నువ్వు పైసల కోసమే ఎంట్లాడుతున్నావు నాకు మా తెలుసు కానీ నా దగ్గర ₹1 ఏం దొరకాయడా? మరి ఇప్పుడు ఎట్లనే ఆ శరీరానికి ఏం కట్టాలి? పోయి నువ్వు ఆయన కళ్ళు సీసలు అమ్ముకొని అప్పు కట్టుకోపో, నన్ను అడగకు. ఉన్నా ఇంట్లో? అశోకు ఏంటిది? నీతో కొద్దిగా అవసరం పడ్డది వదినే, సాయం చేద్దామని వచ్చిన. చిన్నదైతే చిటికలు చెప్తా గానీ పెద్దదైతే అద్దనే చెప్తా. ఏంటిదో చెప్పు. నాకు 10,000 కావాలి వదినే, బ్యాంకులో కట్టాలి. ఇక ఆలనీళ్ళని అడిగితే నీ పేరు నా షేలో పడ్డది, ఇత్తవచ్చని నీ దగ్గరికి వచ్చిన. చెప్పుడు మాటలు పట్టుకుంటే ఉప్పు కూడా దొరకదు. నీ కోలో అబద్ధం చెప్పిరు. నా దగ్గర గన్ని పైసలు ఎందుకుంటాయి? నేనేం నౌకరు చేస్తున్నా? అబ్బా గట్లంటే నేను వదినే, సేపకి ఈదర అంతా చెప్పు, మూడు కంటి తెలియనియ్యా. అబ్బా ఒక్క 10,000 వదినే, అవసరం ఉన్నది. అవి ఏంది వదిన అనుమానపడుతున్నావు? నీ వడ్డీ ఏడుకోదు మా ఇత్త. సరే ఆపతంటున్నావు కాబట్టి వేరేటోళ్ళ పైసలు ఉన్నాయి, అవి ఇత్తా. కానీ రేట్లు పెరిగినాయి. 2 చొప్పున కాదు 3 చొప్పున వడ్డీ. అగో అదేంది వదినే, ఆశం చూపించి గణిత తాతాడమేంది? 2 చొప్పున ఇస్తేంది? ఇక ఉన్న పైసలన్నీ పలారం మంచినట్టు చేస్తే ఆఖరికి నేను రూపాయి లేక ఉపాసం ఉండు అవుతుంది. తమ్ముడే పేకాటే 3 చొప్పున వడ్డీ అయితే ఇస్తా. సరే వదినే, ఎట్లయితే అంది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఈ మరే. అదంతా నేను రాసినా కానీ సంతకం పెట్టు. ఈ ముచ్చట ఎవరికి తెలియదు మరి. ఏ గట్ల ఎత్తున్నావా వదినే, పానం మేనే చెప్ప. నాకు తెలిసే నీ దగ్గర పైసల కుక్కున్నదని నేను అడుగుతలేవని నాటకం అని అశోకని రమ్మన్నా. 5,000తో పోయేదని 10,000 దాకా తీసుకొచ్చుకున్నావు. ఎట్లున్నది? నీ ముఖం లెక్కనే ఉన్నది. గిసోంటి పనులు ఎత్తావని నాకు తెలుసు, అందుకే సెల్లెన్ నోట్లు ఇచ్చిన. అంటే ఇవి ఎస్ డూప్లికేట్ నోట్లు. లాలి